ఆ ఎంపీ సీటుపై రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రానున్న లోక్సభ ఎన్నికలలో అక్కడ ఇండియా కూటమితో ఎవరు బరిలో ఉంటున్నారనే డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా మారాయి. ప్రస్తుతం బీఆర్ఎస్కు సిట్టింగ్ సీటుగా ఉన్న బీఆర్ఎస్ను ఓడగొట్టి సీటు కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ పొత్తుతో కమ్యూనిస్టులు ఈసారి ఆ సీటును ఎలాగైనా దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అసలు ఇంతకీ ఆ ఎంపీ సీటుపై జరుగుతున్న చర్చ ఏంటి? ఇండియా కూటమి నుండి ఎవరు బరిలో దిగబోతున్నారు? ఈవేళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. రానున్న ఎంపీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలతో సర్వేలు చేస్తూ ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాయి. రిజర్వ్డ్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బలమైన ఎస్సీ నేతలు, చరిష్మా ఉన్న నాయకులు లేరని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు పబ్లిక్ను ఆకట్టుకోలేరు. గెలిచే అవకాశాలు చాలా తక్కువ అనే చర్చలు జరుగుతున్నాయి. ఎస్సీ సామాజిక వర్గంలో బలంగా ఉన్న నేతలను వరంగల్ పార్లమెంటు బరిలో దించితే నాన్ లోకల్ అవుతారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు వరంగల్ సీటుపై ఫోకస్ పెంచారు. ఎన్డీఏకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పొత్తులో భాగంగా సిపిఐకి తెలంగాణలో ఒక స్థానాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. అయితే సిపిఐ ఒక్కటి తమకు కేటాయించాలని ఇండియా కూటమి ముందు ప్రతిపాదన పెట్టింది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఈ 5 పార్లమెంటు స్థానాల కమ్యూనిస్టులు అడుగుతున్నారు. వీటిలో ప్రధానంగా వరంగల్ పార్లమెంటు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇండియా కూటమి వరంగల్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ తరపున కమ్యూనిస్టు యోధుడు, దివంగత నేత భగవాన్ దాస్ తనయుడు, సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ను బరిలో దింపేందుకు రూట్ క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆయన పేరును తెరపైకి తెచ్చారు. భగవాన్ దాస్కు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకుడు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా ట్రేడ్ యూనియన్లను నెలకొల్పడంలో కామ్రేడ్ భగవాన్ దాస్ కీలక పాత్ర పోషించారు. భగవాన్ దాస్ గతంలో పార్టీ బలోపేతానికి, పేదలు, కార్మిక వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకున్న పార్టీ అధిష్టానం ఆయన తనయుడు బిఆర్ లెనిన్ పేరును తెరపైకి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన తనయుడు సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ను అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లో రాష్ట్ర స్థాయి నాయకుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీ రోల్ పోషించిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలతో లెనిన్కు సత్సంబంధాలు ఉండడం, ఆయన తండ్రి భగవాన్ దాస్ చేసిన సేవలు, పేద ప్రజానీకంలో పేరు పొందడం వంటి అంశాలు పార్టీకి ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశంగా పార్టీ పెద్దలు భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల బిఆర్ లెనిన్ జన్మదిన వేడుకలు జరిగాయి. జన్మదిన వేడుకల సందర్భంగా బిఆర్ లెనిన్ ఫ్లెక్సీలు వరంగల్లో చర్చనీయాంశంగా మారాయి. కమ్యూనిస్టు యోధుడి కలల వారసుడు, కలం కార్మికుల ఆత్మీయ నేస్తం, వరంగల్ దశ మార్చే సంకల్పంతో పార్లమెంటులో అడుగుపెట్టి వచ్చే జన్మదిన వేడుకలు ఎంపీ హోదాలో జరుపుకోవాలని మిత్రులు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సర్వత్రా చర్చకు దారితీశాయి. వరంగల్ స్థానంపైనే సిపిఐ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్తో అలయన్స్ పాటించాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టుల ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ముందుకెళ్తాయో చూడాలి మరి.